వికసిత్ ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ ఆంధ్రప్రదేశ్ను వ్యూహాత్మక వృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే ఈ బడ్జెట్ 2026-27 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్కు కేంద్ర పన్నుల వాటా 64,362.16 కోట్లు. మౌలిక వసతులు, పరిశ్రమలు, వ్యవసాయ, ఉపాధి అన్నిటిపైన సమగ్ర దృష్టి సారించింది. అమరావతి పట్టణాభివృద్ధికి 1,128.91 కోట్లు. రాజధాని ప్రాంత సమీకృత పట్టణాభివృద్ధికి 432.09 కోట్లతో ఈ బడ్జెట్ కేటాయించబడింది. గ్రామీణ రహదారులకి 500 కోట్లు, పట్టణ నీటి సరఫరా, మరుగునీటి నిర్వహణ కోసం 800 కోట్లు, రోడ్లు, వంతెనల పునర్నిర్మాణానికి 350 కోట్లు. సముద్ర మత్స్యకారానికి సుంకాలు మినహాయించడం జరిగింది. డైరీ, పౌల్ట్రీ రంగాలకు క్రెడిట్ లింక్ సబ్సిడీ, ధర్మవరం, పొందూరు, పెడన, మంగళగిరి చేనేత కేంద్రాల ఆధునికీకరణ, సమర్థ్ 2.0 గ్రామ స్వరాజ్ పథకాలు. ఇంకా డిజిటల్ అండ్ ఎంఎస్ఎంఈ అభివృద్ధి కోసం విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ విస్తరణ కోసం పన్ను రాయితీలు, 10,000 కోట్ల ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ ద్వారా ఎక్విటీ మద్దతు కూడా ప్రకటించడం జరిగింది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ సమగ్రాభివృద్ధి. వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత భారత్ దిశగా మారుమూల ప్రాంతాలకి కనెక్టివిటీ పెంచడంలో భాగంగా సీ ప్లేన్ తయారీకి మద్దతు. పూర్వోదయ రాష్ట్రాలతో కలిసి అభివృద్ధి. ఆంధ్రప్రదేశ్కి 4,000 ఎలక్ట్రిక్ బస్సులు. హై స్పీడ్ రైళ్లు కారిడార్స్. హైదరాబాద్, బెంగళూరు, కర్నూలు, అనంతపురం, హైదరాబాద్, చెన్నై, విజయవాడ, నెల్లూరులో, చెన్నై, బెంగళూరు, చిత్తూరు, తిరుపతికి. మహిళా సాధికారత కోసం 14.87 లక్షల లఖ్పతి దీదీలతో దేశంలో అగ్రస్థానం. కమ్యూనిటీ యాజమాన్యంలోని షీ మార్ట్స్ ద్వారా వ్యాపార అవకాశాలు. ప్రతి జిల్లాలో ఒక బాలికల హాస్టల్ ఏర్పాటు. మత్స్యకార, పశుసంవర్ధక అభివృద్ధి కోసం సముద్ర మత్స్యకారానికి సుంకాలు మినహాయింపు. పోలవరం ప్రాజెక్టుకి 3,320 కోట్లు. కనీస నీటి నిల్వ మట్టం 41.15 మీటర్ల సాధనా లక్ష్యం. ఇక పారిశ్రామిక ఖనిజాభివృద్ధి కోసం రేర్ ఎర్త్ కారిడార్. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకమైన మద్దతు. మైనింగ్, ప్రాసెసింగ్, పరిశోధన, తయారీకి ప్రోత్సాహం. ఇక వ్యవసాయం గ్లోబల్ బ్రాండింగ్ జరగాలి అని కొబ్బరి, కోకో, జీడి మామిడి అంతర్జాతీయ బ్రాండ్స్ గా తీర్చిదిద్దే లక్ష్యం. కోనసీమ ఉద్యానం రైతులకు ప్రత్యక్ష లాభం. పర్యాటకం, ప్రకృతి ఆధారిత అభివృద్ధి కోసం అరకులోయలో పర్యావరణ హిత ట్రెక్కింగ్, పులికాట్ సదస్సు వద్ద బర్డ్ వాచింగ్, ఎకో టూరిజం.